జస్ట్ మామూలుగా సర్దలేదు రూమ్ మొత్తం, చాలా నీట్గా సర్దేశాను. మ్యాక్స్ ఒక 24 hours ఉంటే గ్రేట్, అది కూడా ఉండదు షూర్. సో ఇప్పుడు నా హాస్టల్లో ఉన్న సింగిల్ రూమ్ అనమాట, అది చూపిస్తాను. సో ఇది సింగిల్ బెడ్ అనమాట. బెడ్ బాగా ఉంది, మరీ అంత లగ్జరీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఆ డోర్ వెనకాల నా 2 bags పెట్టేశాను. ఇది ఈరోజు నేను జిమ్కి వెళ్ళిపోతాను అనమాట. సో దాని వెనకాల షూస్, డోర్ వెనకాల ట్రైపాడ్, తినడానికి క్యారెట్స్ తెలిసినవి అన్నీ, సాకెట్, ఇంకో ఇలా సర్దా. సో ఇక్కడ చూస్తే కనుక టర్బో VPN కనబడుతుంది. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేరే కంట్రీస్కి వెళ్తానని కాదు, నేను ఎడిటింగ్ క్యాప్కట్లో చేస్తాను. సో దానికి క్యాప్కట్ బంద్ చేయాలంటే VPN బంద్ చేయాలన్నమాట. సో VPN కోసం టర్బో VPN ఎక్కించాను. అదనమాట, వేరే లైక్ వరల్డ్ టూర్ వేయడానికి కాదు. రూమ్కి ఒక చైర్ ఇచ్చాడు, ఒక టేబుల్, వార్డ్రోబ్ విత్ మిర్రర్. ఇది ఏంటో పోయ్యా, జిమ్ చేసినా కూడా పొట్ట మంది తగ్గట్లేసి. షోల్డర్ అండ్ బైసెప్ షేప్స్ కనబడుతున్నాయి, చెస్ట్ షేపు. ఇంకా పొట్ట మాత్రం అలాగే ఉంది, పొట్టను తగ్గించేద్దాం. సో ఇంకా ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇందులో ఉన్న లగేజ్ మొత్తం ఇందులోకి సర్దేశాను అనమాట. సో ఫస్ట్ ఈ వార్డ్రోబ్ చూపిస్తా. ఓపెన్ చేయగానే పెద్ద ఏం బట్టలు లేవు, బట్ ఉన్న వాటిని చాలా నీట్గా సర్దాను. హెయిర్ ఆయిల్ మీకు తెలిసిందో, ఇంత నీట్గా సర్దడం చూస్తే మా మదర్, మా అక్క వాళ్ళు, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ ఇది వీడేనా అని వచ్చేస్తారు అనమాట. అంటే మనం స్టార్టింగే బిల్డప్ ఇస్తాం అనమాట, తర్వాత ఏం లేదు, చాలా చండాలంగా పడేస్తాం అటు ఇటు, లైక్ ఇంక స్క్రాప్ అని చెప్పచ్చు మనం, అంత నీట్గా ఉంటుంది, అది హైలైట్. సో ఇంకా ఈ కింద రో తీస్తే కనుక ఇక్కడ కావాల్సినవన్నీ ఉన్నాయి. సో నీడీ థింగ్స్ అండ్ పర్స్, బెల్ట్ అన్నీ ఇక్కడ పెట్టేసాం అనమాట. దీని తర్వాత కింద రోగ్ వచ్చేస్తాయి కనుక ఐరన్ చేసిన బట్టలు, ఇది మొత్తం సర్దేసి ఆ పైన పెట్టేసి సూట్ కేసు. ఇదేమో ట్రైన్లో యూజ్ చేసిన బట్టలు అనమాట, ఇప్పుడు వాష్ చేసేయాలి. నెక్స్ట్ ఇది కొన్నా అనమాట, ఈ రగ్గు ఏదో బ్లాంకెట్ సంథింగ్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ బ్లాంకెట్ కొన్నా, ఇప్పుడు దాన్ని కూడా వాష్ చేసి. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చాలా ఉన్నాయి, అందులో ఫస్ట్ సో ఇందులో తినే పదార్థాలు అన్నీ పెట్టేశాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసి టేపు, నైఫ్ ఎందుకంటే అది ఉంది కదా అక్కడ, క్యారెట్స్ ఏమైనా ఫ్రూట్స్ తినడానికి చేయడానికి, కట్ చేయడానికి అన్నమాట. ఇంకా దీని కిందకు వచ్చేస్తే వాషబుల్ ఐటమ్స్, ఇక్కడ వచ్చేసి ఫుల్ ఎలక్ట్రానిక్స్ అని పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఫుడ్, పచ్చళ్ళు అవి ఉంటాయి కదా, అది కింద మొత్తం స్టోరేజ్ స్పేస్ అంటే ఏం లేదు, ఎక్స్ట్రా కావాల్సి ఉంటాయి కదా. ఇప్పుడు వేస్ట్ మొత్తం కావాల్సి వేసాం బెటర్ కదా, లేకపోతే ఎక్కడికక్కడ చెల్ల చెదరైపోతే పచ్చ వాసన వచ్చేస్తుంది. ఇంజిన్ క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ది మెయిన్ వ్యూ బాగుంటుంది. ఈ వరండాకి పోయి చూసేద్దాం ఏముంటుంది అనేది. ఏముంటుందని కాదు, చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడే బ్యాగ్ కొన్నాను, బ్యాగ్ వాసన వచ్చేసిన ఇక్కడ పెట్టేసా. అండ్ టవల్ ఆరబెట్టడానికి సో ఒక స్టాండ్ అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది, బట్ ఇక్కడ నుంచి కింద పడేస్తే ఫోను ముక్కలు అయిపోద్ది. బికాజ్ 8th floor అనమాట. ఇక్కడ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో, తర్వాత చెప్తాయి కానీ ఇదనమాట. సో వ్యూ చూస్తే మాత్రం అదిరిగిపోద్ది. ఊటీ కొడైకెళ్ళ అని చెప్పలేం కానీ పర్లేదు, ఒక చాలా డీసెంట్గా ఉంది. మార్నింగ్ చూస్తే ఆ చివరి మొత్తం క్లౌడ్స్ మొత్తం ఉండి ఒక డ్రిజిలింగ్ మామూలు ఎఫెక్ట్ కాదు. ఫస్ట్ నేను ఎంట్రీ అవ్వగానే ఇప్పుడు ఏమో ఏసీ రూమ్ ఇచ్చేసారా మనకి అనుకున్నా, తీరా చూస్తే అది నాన్ ఏసీ అనమాట. మనం చేయాల్సింది చాలా ఉంది, ఇది మనము చెయ్యాలి అనేవి చాలా ఉన్నాయన్నమాట. అది ఇక్కడ నుంచి ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది, నైస్. ఇక్కడ ఆడుకోవడానికి బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది. ఇదనమాట నా ఫైనల్గా నా రూమ్ టూర్. ఎదిరిపోయిందా ఏమో, కానీ నాకైతే చాలా డీసెంట్గా అనిపించింది, చాలా డీసెంట్గా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్. సైనింగ్ ఆఫ్. ఉన్నట్టుండి సడన్గా క్లైమేట్ చేంజ్ అనమాట, ఫుల్ డ్రెస్సింగ్ మామూలు కాదు, కేక్ ఉంది. యూ కెన్ సీ ఆ ప్లేస్లో చూడండి ఒకసారి, మామూలు కాదు కదా.